ఏంటి కొత్త డ్రెస్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారు కదా. మీరు అనుకోక మునిపే నేనే చెప్పేస్తాను. మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పండి. పెద్ద పాపకు వచ్చేసి 26th నుండి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా హాల్ టికెట్ ఇచ్చారు కదా, పూజ చేపించుకుందాం అనేసి నేను మా పాప అయితే గుడికి అయితే వెళ్తున్నాను. నువ్వే కనిపిస్తున్నావు, మీ పాప ఏదక్కా అంటారా? తనకి వీడియోలో కనిపించాలంటే చాలా సిగ్గండి, అందుకే నాకే వీడియో తీస్తుంది. తను వచ్చేసి 5 అమ్మవార్ల గుడికి అయితే వచ్చి, ఈ గుడి ఎక్కడో కాదండి, మా ఇంటికి దగ్గరలో పుప్పలగూడలో ఉంటుంది. నేను ఎప్పుడు ఈ గుడికే వస్తానండి. నాకైతే ఈ గుడి అంటే చాలా ఇష్టము. పంతులు గారు కూడా చాలా మంచిగా పూజ అయితే చేస్తారు. పైగా మంగళవారం వచ్చింది కాబట్టి అమ్మవారి దగ్గరికి వస్తే చాలా మంచి జరుగుతుంది కాబట్టి నేనైతే ఈ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను. హాల్ టికెట్ పంతులు గారికి ఇచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయండి అని అంటే అమ్మవారి దగ్గర పెట్టి పూజ అంతా చేశారనమాట పంతులు గారు. వేరే ఏ గుడికైనా వెళ్ళాను అనుకోండి, పంతులు గారికి హాల్ టికెట్ ఇచ్చి పూజ చేయమంటే ఎందుకమ్మా అక్కడ పెట్టేసి ఆ గేటుకు తగిలించి ఇచ్చేస్తారనమాట. ఇంకా అందుకనే నేను ఈ గుడికి అయితే వచ్చాను. పంతులు గారు కూడా మనకు తెలుసు కాబట్టి గుడికి వచ్చి అమ్మవారిని చూస్తే నాకు దసరా నవరాత్రులు గుర్తు. దసరా నవరాత్రుల్లో 11 రోజులు అమ్మవారికి 11 అవతారాలు ఎత్తుతారు కదా, చాలా అందంగా కనిపిస్తారు అమ్మవారు. అందుకే మళ్ళీ ఆ రోజులు అయితే గుర్తొచ్చాయి. పూజ అంతా అయిపోయింది. ఇంకా పంతులు గారు కూడా ఆశీర్వదించారనమాట నన్ను, మా పాప. గుడిలో దగ్గర వాళ్ళు ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారంటే మంగళవారం శుక్రవారం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదం చేసిస్తారు. చూసారు కదా అక్కడ పెద్ద బాక్స్ తో ప్రసాదం. గుడికి వచ్చే వాళ్ళందరికీ కొంచెం కొంచెం ప్రసాదం అయితే పంతులు గారు ఇస్తారు. మాకు కూడా పూజ అయిపోయిన తర్వాత అలాగే తీర్థం అలాగే ప్రసాదం కూడా ఇచ్చారు. ప్రసాదం తినేసి ఇంటికి అయితే వచ్చేసాం. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.